సభ్యత, సంస్కారం, మానవత్వం, మనిషి యొక్క విలువ, భక్తిలో తెలియజేసి చదువు. ఆ విలువలన్నీ మీరు నేర్చుకున్నారు కాబట్టి, గురువుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టి, సభ్యత సంస్కారాలు మీరు ఉన్నాయి కాబట్టి ఇది ఏర్పాటు. అంతేగాని ఉద్యోగం కొరకు కాదు. గొప్ప ఉద్యోగస్తుడు ఎవరైనా అంటే రైతు, తర్వాత సైనికుడు. మనం ఇవాళ బొచ్చలు చేసుకుని హాయిగా నిద్రపోతున్నాం అంటే జై జవాన్ జై కిసాన్. మిగతా ఎవ్వరు ఏ వృత్తి తక్కువగా, మన పూర్వీకులు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి చేయడం ఇంకా గొప్ప. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పిండు. ఆ వృత్తి లేనప్పుడు ఏ వృత్తి చేసుకున్నా మనకు ప్రభుత్వం కల్పించినటువంటి పౌర హక్కులకు భంగంగా లేకుండా, స్వేచ్ఛకు భంగంగా లేకుండా, సమాజపరంగా తలెత్తుకొని బ్రతికే ఏ పని చేసినా కానీ అది గొప్ప. ఇప్పుడు ఒక స్టూడెంట్ చెప్పాడు, నేను కళ్ళు గీతున్నా అన్నవాడికి పోతాను. కళ్ళు గీత అనేది తల్లిదండ్రుల నుంచి వృత్తి, ఏది చిన్నతనంగా, కానీ సంస్కారవంతంగా బాధ్యతగా చేసుకునే పని ఏదైనా. ఇప్పుడు నీకు పద్యం చదివిన కదా, దాని అర్థం కూడా మీరు మర్చిపోయినసారి గుర్తు చేస్తారు. విద్య నిగూఢ గుప్తము వింతము రూపము పురుషాలకి. విద్య నిగూఢ గుప్తం రహస్యంగా దాచి ఉంచిన పడిన ధనం. మీరు చదువుకునే చదువు దొంగలించకపోతారా? ధనం దానం చేస్తే తరుగుతుంది, కానీ విద్య దానం చేస్తే పెరుగుతుంది. ఒక స్టూడెంట్ అన్నాడు, టీచర్ ఇది ఆల్రెడీ స్టూడెంట్. కరెక్టే. మేము ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటుంటేనే మేము చెప్పగలం. ఇంకొకటి ఏంటంటే, క్లెవర్ స్టూడెంట్ ఏ టీచర్ గైడ్. బాగా తరగతిలో హుషారున్న విద్యార్థి టీచర్కు గైడ్ లాంటి వాడు. మా అనుభవం చెప్తున్నాం. మాకు ఏదైనా డౌట్ అనిపిస్తే హుషారుని అడుగుతాం. అది చెప్పాను, ఇది కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకో. అంటే క్లెవర్ స్టూడెంట్ టీచర్ గైడ్, టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్. ఇవి ఎప్పటికి గుర్తు. తర్వాత విదేశాలకు పోతే బంధువు. విద్య గురుండు విదేశ బంధువుడు. విదేశాలకు పోతే చుట్టం. ఇక నా కొడుకు అమెరికాలో, నా కొడుకు రష్యాలో చెప్పుకుంటున్నాడు. అది చదివే. అక్కడ చుట్టమా ఎవరు పరిచయం లేకున్నా అక్కడ మీకు అందరు బంధువులే. రాజుల చేత పూజింపబడుతుంది. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో పెద్దరికాయ ఎదురుగా వస్తుంటే శ్రీకృష్ణదేవరాయలు ఏనుగు దిగి ఆయన స్వయంగా చేతవాటి ఏనుగు మీద ఎక్కించుకొని పోయాడు. ఎందుకు? ఆయన గొప్ప విద్వాంసుడు. ఆ గౌరవం దక్కి. అందుకే సంస్కారాన్ని, సభ్యతను, మానవత విలువలను ఇవన్నీ తెలియజేసే విద్య కాబట్టి ఆ విద్య మీరు తెలుసుకున్నారు. నేను గొప్పదాన్ని కూడా లేదు. ఇంకొకసారి ఇప్పుడు మా ఉపాధ్యాయులు కానీ సంఘంలో కొన్ని విలువ చూస్తున్నాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టని, పుట్టలోన చెదరు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ విమలుడు. దురదృష్టం ఏంటంటే ఆ ఉపాధ్యాయుల కొడుకులే కొందరు దుర్మార్గులుగా తయారై ఇప్పుడు ఆ పోషించలేని పరిస్థితులు. అది దురదృష్టంగా. మరి సంస్కారం నేర్పలేదా? అది ఎందుకు అట్లా? ఇంకా ఒక్కటి ఇంకా ఏమనుకోదు. కొందరికి తల్లిదండ్రులు జరిగిపోయిన ఉండవచ్చు, ఉన్నోళ్ళు ఉండవచ్చు, అత్తమామలు జరిగిపోయిన ఉండవచ్చు, ఉన్నోళ్ళు ఉండవచ్చు. ఆ మాతృదేవో పితృదేవో నాడు రాసినట్టు కాదు. తండ్రిని తెల్లారులేస్తే చక్కగా దండం పెట్టకుండా పూజించకుండా వాళ్ళకి ఏం కావాలో చూడండి. మీరు ఎంత బిజీలు ఉన్నా ఆటాడు వేసినాక నాన్న తినాలి, అమ్మ తినాలి, మంచుకున్నా అంటే వాళ్ళకి వెళ్తారు. ఇక నీ బిజీలు ఉండి వాళ్ళని వారం రోజుల దాకా మంది లేకుండా వాళ్ళ ముఖం చూడుకుంటుంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. జరిగిపోయిన ఉన్నోళ్ళకి చెప్తున్నా. ఇక తర్వాత ఇంకో విషయం ఏంటంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతన తనకు రక్ష, దయ చుట్టంబం. కోపం శత్రువు ఎవరే? మనలా మితిమీరిన ఆవేశమే. ఏదో మాట్లాడడు, ఎదుటివాళ్ళ దాడి చేయడం జరిగితే వాడు శత్రువు అయిపోతాడు. తన శాంతమే తనకు రక్ష. ఓపికతోడు ఉన్నట్టయితే అది మనల్ని కాపాడుతుంది. మరి మనకు చుట్టాలు ఎవరా? దయ.
దయతోటి ఆపదలో ఉన్నవారు మనం సాయం చేసినామనుకో మనకు ఆపదేస్తారు పరిగెత్తుకుని ఉంటారు. కాబట్టి ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నారు. అప్పుడు సారు జ్ఞాపకం చేయమన్నాడు కాబట్టి ఈ సార్కి పని జ్ఞాపకం చేయమన్నాడు చదివినాడు మాకు అబ్బాయి చెప్తారు. కానీ దాని అర్థం ఇప్పుడు అర్థం ఈ వయసుకి వచ్చినాక పద్యాల యొక్క గొప్పతనం ఆ చదువు యొక్క గొప్పతనం అర్థమవుతుంది. కానీ స్టేజ్ దాటిపోతుంది అప్పుడు అర్థమైంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి కాలాతీతం అవుతుంది. ఈ ఒక్క విషయం అది చేసి వాలిపోయిన శ్రీకృష్ణ కూర్చోరు బాల్య స్నేహితులు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు గొప్ప మరి ప్రతీతి చెందినటువంటి వాడు. ఒకప్పుడు ఈ కుచేలుడు అష్టదరిద్రుడు. అష్టదరిద్రుడు అంటే అష్ట అంటే 8 రకాల మరి ధనం ఉన్నవాడు అష్ట ఐశ్వర్యవంతుడు. అవన్నీ లేనివాడు అష్టదరిద్రుడు. ఏంటి? భార్య, చదువు, కీర్తి, ధనము, ధాన్యము, సంస్కారము, విద్య, ఇవన్నీ 8. ఈ 8 ఉన్నటువంటి వాళ్ళే అష్ట ఐశ్వర్యవంతుడు. అవి ఏమి లేని వారు అష్టదరిద్రుడు. ఆయన ఆ శ్రీకృష్ణు యొక్క భార్య బుద్ధి గొప్ప చెప్తావు కదా. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు నా క్లాస్మేట్ అని మరొకసారి పోయి కలిసి సాయం చేయమని అడగరాదా? సరే వినడు కానీ ఒకసారి పోదామని పోతాడు. మాసిపోయిన పంచ ఆ చొక్కాలు పంచ కప్పుకొని మరి ఎన్ని రోజులకు ఆ గురువు దగ్గర స్నేహితుల దగ్గరికి పోతాను. ఆ టీర్ల వారు ఏదో కుండలు అడుపులు ముళ్ళు కట్టుకొని ఇట్లా పోతే చిక్కుపడుకుంటూ పోతాడు. గేటు దగ్గరికి పోతే ద్వారపాలకులు గేట్ అవుతాడు. అది అందరు విని అక్కడ చూడమంటే అయ్యవరు పక్క ఇక్కిన అయ్యగారు మీ తరగతి కలిసి చదువుకున్నా అంటున్నాడు. తానే స్వయంగా చూసి ఆలింగనం చేసుకుంటాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులు అందరూ ఆశ్చర్యపోతారు. తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తాంబూలంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి సన్మానం చేసి ఆ కోసం ఏం తెలియదా అంటే అటు సిగ్గుపడతాడు. అటుకులు పెట్టుకుంటారు. ఆ సిగ్గుపడతాను గ్రహించి ఆ ముళ్ళే వేసి అటుకులు 1, 2 బుక్కి 3వ బుక్క పోతే భార్య ఆపుతుంది. అట్లా కనుక 3వ బుక్క బుక్తే తన శక్తి భక్తులకు ఆపుతుంది. అంటే ఇతను ఏం అడగలే, నాకు ఇది లేదు అది లేదు అందుకని నేను ఓరడానికి వచ్చిన అడగలేదు, వెళ్ళిపోతాడు. ఆయన గ్రహించుడు తన మనసులో ఏముందో. ఇంటికి వరకు కష్టారీసవంతుడు అయిపోయింది. అవి బాల్య స్నేహితం అంటే తాను గొప్ప చక్రవర్తి. ఇదే ఉదాహరణ చిన్నగా ఏమనుకోవద్దు. మహాభారతంలో మన వాళ్ళ క్లాస్మేట్ ద్రోణాచార్యులను మన ద్రౌపది యొక్క ద్రుపద మహారాజు వాళ్ళు కలిసి చదువుకున్నారు. తర్వాత ఇతను గురువు అయిపోయాడు, విలు విద్యలు ఎత్తుండు, తాను రాజు అయిపోయాడు. ఒకసారి ఇతనికి అవసరం పడి ఆ రాజు దగ్గరికి పోతాడు. సహాయం అడిగితే నేను మీ సహాధ్యాయుని మీతోటి కలిసి చదువుకున్నా అంటే ఎవరు ఇప్పుడు చిన్నప్పుడే కలిసి చదువుకున్నా పంపించేస్తాడు. అవమానాల పాలు చేసి పంపిస్తాడు. సహాయం చేయకపోవడం కాదు కదా, అవమానం చేసి పంపిస్తే తాను నువ్వు ఏ సింహాసనాన్ని చూసుకొని గర్వించి నన్ను అవమానపరిచినవు, ఆ సింహాసనాన్ని దించి నేను అప్రస్తుత పాలించి నేను రాజరికం లేకుండా చేసిపోతే నేను ద్రోణాచార్యుని శబ్దం చేసి వెళ్ళిపోతాను. పాండవులకు విలువిద్యలు నేర్పినాక అందరూ అర్జునుడికి అన్ని విద్యలు నేర్పి గురువు ఏం చేస్తాడైనా శ్రద్ధగా ఎవరైతే వింటారో వారికి ప్రతి విషయం చెప్తారు. ఆ విధంగా అర్జునుడికి అన్ని విద్యలు నేర్పేసి ఆఖరికి అంత అయిపోయాక వెనకరి కాలంలో గురుదక్షిణ ఉండేది.
ఇప్పుడు అటెండ్ ఉపాధ్యాయులు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కాబట్టి గురుదక్షిణ లేవు. ఆ గురుదక్షిణ ఏం కావాలని అడిగితే ద్రోణాచార్యుడు ఏం చెప్తాడు అర్జునుడికి, ద్రుపద మహారాజును పంచి తీసుకువచ్చిన కాలం విలువడే పోతారు, బంధిస్తారు, తీసుకువచ్చి కాలం విలువడు. రాజరికం ఏమైనా పనిచేసిందా? తాను విద్య చేత శిష్యునట్టు తయారు చేసి రాజరికాన్ని తెచ్చిన విద్య అంతా గొప్పది. కాబట్టి కత్తితోని సాధించలేనిది కలంతో సాధిస్తారు. చిన్నప్పుడు పిల్లలకు భక్తితో పోటీలు పెడుతుంటే కలం గొప్పనా, కత్తి గొప్పనా, విద్య గొప్పనా, ధనం గొప్పనా ఏంటంటే సాటర్డే పెట్టి చేస్తుంది. సరే, మరి ఇంకా మాట్లాడేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి ఒక్క విషయం, నెల రోజులు 6 నెలల నుంచి ప్రయత్నం చేసిన చెప్పింది. ఇప్పుడు అయితే నేను ఆ సీను మా ఊరు నాకు ఎక్కువ ఫోన్ల తాడు టచ్ ఉంది, లోకల్ టచ్. అందరూ అవైలబుల్ అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చి ఇంత గ్రాండ్గా విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున శుభాశీస్సులు మరియు ధన్యవాదం తెలియజేస్తూ, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, బంధువర్గం అంతా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో విలసిల్లాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ భగవంతుని యొక్క మంగళ శాస్త్రాలు మీకు ఎలువెలా ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలు సార్, మీ ఆశీర్వాదం. మీలో నాకు గెస్టులు కూడా అనుకోరా, మీరు దేవుడు తర్వాత గెస్టులు అనుకోండి. ఎట్లండి నువ్వు ఒక్కదాన్ని మేడం రెడీయా? అందరు రెడీ చేసుకున్నారా? నవ్వురు కొంచెం అందరి నవ్వినవ్వనట్లు కాదు, నవ్వండి. నవ్వురి, నువ్వు లేలే నవ్వినవ్వనట్టుగా. ఓకే రైట్. ఇక్కడనే చూడండి. కెమెరాని ఎప్పుడు చూస్తారు, మిమ్మల్ని ఎప్పుడు చూస్తారు? కెమెరానే చూడాలి, మమ్మల్ని ఎప్పుడు అది కాదు. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ.